హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కమిటీ కుర్రోళ్ళు రైటర్స్. ఇప్పుడు రైటర్ కుర్రోళ్ళు అనాలేమో వీళ్ళని. వాళ్ళతో పాటు మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సుభాష్. హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నానండి, చాలా థ్యాంక్స్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని మరి కమిటీ కుర్రోళ్ళు? బేసిక్గా ఇది సక్సెస్ అనడం కంటే ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ మా మీద పెరిగింది అనిపిస్తుంది. అంతేనా? అప్పుడే నేర్చుకున్నారు డిప్లొమసీ ఆన్సర్స్? అంటే డిప్లొమసీ అని కూడా కాదండి, ఇలాంటి కథ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆడియన్ అనేవాడు నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కూడా వీళ్ళ నుంచి అలాంటి కథ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మా మీద ఎక్కువ ఉంది. అంటే రైటర్స్గా కూడా మాకు ఏంటంటే ఒకటి ఆలోచించినప్పుడు డైరెక్టర్ని మిగతా క్రూని అందరిని కూడా ఒప్పించగలగాలి ఈ సీన్ని. సో అది మాకు కొద్దిగా టఫెస్ట్ టాస్క్ అవుతుంది. సో మేము ఇంకా రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి కంపారిటివ్ టు అదర్స్, అంటే ఎగ్జాక్ట్లీ వచ్చే కథలు కూడా. ఎందుకంటే ఇది చాలా రిస్కీ స్టోరీ అండి. ఇది కొడితే కుంభస్థలం, లేదంటే అధపాతాళం, ఆ టైప్ ఆఫ్ లైన్ ఉంటుంది. ఆ లైన్ క్రాస్ అయినా వెనక పడ్డా కానీ. సో ప్లస్ మేము బడ్డింగ్ రైటర్స్, డెబ్యూ మూవీ, పొరపాటున అటు ఇటు అయితే నెక్స్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తారు మాకు. ఎగ్జాక్ట్లీ. సో ఎన్నో క్యారెక్టర్స్ ఉండడం వల్ల సో అవన్నీ కరెక్ట్గా డైరెక్టర్ గారితో పాటు మేము డీల్ చేయడం బాగా అనిపించింది. అసలు సక్సెస్ మాట్లాడుతుంది అంతే. సో ఫస్ట్ మనం టైటిల్తో స్టార్ట్ చేద్దాము. కమిటీ కుర్రోళ్ళు అని దానికన్నా వేరే చాలా పేర్లు చూసారట. సో యువకులం అటువంటి పేర్లు చూసారని తెలిసింది. సో అసలు ఆ టైటిల్ ఎలా పెట్టడం జరిగింది? బేసిక్గా అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ మీరు అన్నట్టు, మీరు ఎవరి ద్వారా తెలిసిందో తెలీదు, యువకులం అని చెప్పేసి టైటిల్ అయితే పెట్టుకున్నారు. తర్వాత మనది బేసిక్గా యువకులం అంటే ఏంటంటే యువకులు ప్లస్ కులం, ఈ రెండు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, ఈ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో అన్నట్టుగా ఆపాదించుకున్నారు. కానీ ఇది కాదు, మనం ఇంకా చాలా మాట్లాడుతున్నాం. ఫ్రెండ్షిప్ మాట్లాడుతున్నాం, ఎమోషన్స్ మాట్లాడుతున్నాం, పాలిటిక్స్ మాట్లాడుతున్నాం, రిజర్వేషన్స్ మాట్లాడుతున్నాం. ఇన్ని ఎలిమెంట్స్ మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకేదో ఒకటి చేయాలి. మన వరల్డ్ ఒక ఊర్లో తిరుగుతుంది. అంటే ఈ సినిమా కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ఈ వరల్డ్ అంతా ఒక ఊర్లోది. సో ఆ ఊర్లో ప్రత్యేకత ఏంటి, ప్రతి ఊర్లో ప్రత్యేకత ఏంటి, ఒక గోదావరి జిల్లాలో అనుకున్న ఆలోచనలు వచ్చినప్పుడు ఒక జాతర బేస్ మాది బేసిక్గా ఈ సినిమాకి. సో ఒక జాతరలో ముఖ్యమైన పీపుల్ ఎవరంటే కమిటీ కుర్రోళ్ళు గోదావరి జిల్లాలో. సో ఇదే ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచన డైరెక్టర్ గారికి వచ్చినప్పుడు మాతో కూడా డిస్కస్ చేయడం, బాగుంది అనుకోవడం, అందరం మంచి క్యాచీగా కూడా ఉంది, జనాల్లోకి ఈజీగా వెళ్తుంది అనుకున్న వల్ల ఈ టైటిల్ వచ్చింది. ఎలాగో కులం రిజర్వేషన్లు అన్నారు కనుక, అంటే రిజర్వేషన్లు కులం తీసుకొస్తే సెన్సేషనల్ సంథింగ్ అవుతుంది అనేసి ఇటు కాన్సెప్ట్ తీసుకున్నారా? ఎందుకు అంటే మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ కాదు, బట్ డైరెక్టర్తో పాటు మీరు కూడా ట్రావెల్ అవుతున్నారు కనుక డెఫినెట్లీ మిమ్మల్ని అడగాలి క్వశ్చన్. సో దానికి ఎలా చెప్తారు? లేదండి, అంటే ఇప్పుడు మీకు చెప్పాం కదండి, కమిటీ కుర్రోళ్ళు అని టైటిల్ ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇది 11 మంది కుర్రోళ్ళ జీవితం. వాళ్ళు 11 మంది కుర్రోళ్ళ జీవితం అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి 30 ఏళ్ళ వరకు జీవితం. మనందరం ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ప్రతి ఒక్కడికి 18 ఏళ్ళు దాటి ఇంటర్ ఆ ఏజ్కి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా ఒక భూతం గుర్తొస్తుంది అందరి లైఫ్లో, కాస్ట్. 100%. అది గోదావరి జిల్లాలో ఉండే యూత్కి అయితే పర్టికులర్ కన్ఫర్మ్ ఉంటుంది. అంటే ఇక మేము చెప్దాం అనుకుంది ఏంటంటే, మేము చూసిన జీవితాన్ని, మేము చూసిన ఎక్స్పీరియన్స్ని, అంటే మేము అప్పుడు చూపించిన ఇమ్మెచ్యూరిటీని, ఇదిరా బాబు మనం ఇంత ఇమ్మెచ్యూర్గా ఉన్నాము, దాని తర్వాత మనం మెచ్యూర్గా ఎలా ఇవాల్వ్ అయ్యాం, దాన్ని మేము చేసిన తప్పుని ఎలా రిజాల్వ్ చేసుకున్నాం అని ఆ కర్వ్ అనేది ఇంపార్టెంట్. అందరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఇమ్మెచ్యూరిటీని చూస్తున్నారు కానీ దాన్ని జస్టిఫై చేసిన విధానం చూడట్లే. అంటే ఇది మేము చెప్తే ఆగిపోద్దా అనేది కాదండి, ఎక్స్పీరియన్స్. అరే మేము ఇప్పుడు చూసేవాడికి అరే అప్పుడు అనవసరంగా ఇలా చేసామే, కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది చూడండి, అదే మేము అచీవ్ చేసినట్టు. ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా. కాంట్రవర్సీ చేసి హిట్ అయిపోవడానికి మేము ఒక 2-3 సినిమాలు చేసిన రైటర్లం కాదు, అంత కొత్త డెబ్యూ. ఏదన్నా అటు ఇటు అయితే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడికో వెళ్ళిపోతాం మేము. అండ్ వన్ థింగ్ ఫస్ట్ థింగ్ 11 మంది మన జీవితం చూపిస్తా అన్నప్పుడు ఫిల్టర్ ఉండకూడదు. మెయిన్ మ్యాక్సిమం మనం ఏం చూసామో ఆ ఎక్స్పీరియన్స్ చూపించేయాలి. మీరు చూస్తే 1-2 సీన్లు ఉండొచ్చు చిన్నప్పుడు, కానీ అందరూ చేసినవి అవి. బట్ అక్కడ ఫిల్టర్ పెడితే ఏమో ఎక్కడన్నా చిన్న డిస్కనెక్ట్ ఉండొచ్చేమో, సినిమాటిక్గా ఏమన్నా చూపించగలిగినా, అన్యాచురల్గా ఏమన్నా చూపించినా ఎక్కడైనా డిస్కనెక్ట్ అవుతారేమో కుర్రోళ్ళు. సో అందుకే ప్రతి ఎలిమెంట్ రిస్కీ అని తెలిసినా కనెక్ట్ అవ్వాలి
ఈ సినిమా చాలా న్యాచురల్ గానే ఉండాలి, ప్రతి కుర్రోడికి కనెక్ట్ అవ్వాలి, చూసే ప్రతి ఆడియన్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి. అంటే సెన్సార్ ఇష్యూస్ ఏమైనా వస్తాయని అంటే అంటే ఏమనుకోలేదా? సెన్సార్ ఇష్యూస్ అని కాదు కానీ కాంట్రవర్సీస్ రైజ్ అవుతాయనే ఒక చిన్న భయం ఉండేది స్టార్టింగ్ లో. అంటే కులం పేరు ఎత్తుతున్నాం, మీరు సినిమా చూసుంటే జాతి తక్కువ కూడా కానీ తిడుతున్నాము అనే దానికి కొంచెం ఏమన్నా కాంట్రవర్సీలు వస్తాయా, మనం ఏమన్నా రాంగ్ వేలో వెళ్తున్నామా అన్నట్టు అనుకున్నాం కానీ బట్ సినిమాలో మేమే జస్టిఫికేషన్ ఇచ్చాం. సెకండ్ హాఫ్ లో చూస్తే ఒక పాయింట్ లో ఒక లోవర్ కేటగిరీ అబ్బాయి, మా నాన్నకు గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు మళ్ళీ నాకు కూడా ఎందుకురా, మేము ఆర్థికంగా మంచిగానే ఉన్నాము, నేను ఇచ్చేసుకున్నా బాగుపడతాను, నాది ఎవరో ఒకరికి వస్తుంది కదా మా వాళ్ళకే అన్నట్టు ఇండైరెక్ట్ గా మాట్లాడుతూనే డైరెక్ట్ గా చెప్పాడు. అంటే ఇప్పుడు మీకు రియాలిటీలో కూడా క్రీమీ లేయర్ అని ఒకటి ఉంటదండి, లా ఆఫ్ జస్టిస్ లో క్రీమీ లేయర్ అని ఒకటి ఉంటది. సో క్రీమీ లేయర్ వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ అవసరం లేదు అన్నట్టే. ఇప్పుడు అంబేద్కర్ గారు నిజంగా, మేము అంబేద్కర్ గారిని షోకేస్ చేసింది కూడా నిజంగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళ స్థాయి పెంచాలి అనే విషయమే. సో ఈ స్థాయి పెంచినప్పుడు వాళ్ళకి అవసరం లేదు అన్నారు ఆయన. బట్ పాలిటిక్స్ వల్ల అవి కంటిన్యూ అవుతున్నాయి. సో మేము అదే చూపించాం, ఒక లేయర్కి వచ్చేసాక మీరు మీకు అవసరం లేదు మేము అనలేదు డైరెక్ట్ గా, సినిమాలో ఆ క్యారెక్టరే మాట్లాడింది. అండ్ హెడ్ ఆఫ్ ఆల్ దీస్ మీరు కరెక్ట్ గా చూస్తే సుబ్బు అనే క్యారెక్టర్ అందరూ చూస్తుంటారు. సుబ్బు అనే క్యారెక్టర్ వల్ల చాలా మంది కోపం వచ్చి ఉంటుంది, ఎందుకంటే అతనే డైరెక్ట్ గా రేస్ చేసాడు ఇష్యూని, ఆ మాట కూడా అతనే అన్నాడు. మేము అక్కడ ఎట్లా జస్టిఫై చేస్తాం, సెకండ్ హాఫ్ లో అతను ఎవరినైతే అలా అనవలసి వచ్చిందో అతను కాలు పట్టుకుంటాడు తప్పు చేశాను. సో అంటే ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ అని కాదు, ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే గుణం చేసిన పని ఇమ్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీకి ఎలా వచ్చారో ఈయన అన్నట్టు గుణం చేసిన పని. అంటే ఇక్కడ ఎవడు పెద్దోడు చిన్నోడు అని కాదండి, ఎవడికి పెద్ద గుణం ఉంది, ఎవడు చిన్నగా ఆలోచించేవాడు, కుచితంగా ఆలోచించేవాడు, ఎవడు పెద్దగా ఆలోచించేవాడు. సత్య అంత పెద్దగా ఆలోచించాడు కాబట్టి ఆ కొడుకు చావుకి ఇంతమంది కారణమైనా సైలెంట్ గా వెళ్ళిపోయాడు అతను. అల్టిమేట్ గా మానవత్వం. ఈ మూవీ డీటెయిలింగ్ విషయానికి వస్తే, అంటే నేను సినిమా చూసేటప్పుడు ఒక తోటలో ఒక కొమ్మలో అందరు పళ్ళు అన్నమాట, నేను కూడా మస్తు ఎంజాయ్ చేశాను. అంటే అంత నవ్వడానికి కారణం ఖచ్చితంగా రైటర్సే కారణం ఉంటారు, అంత టీం వర్క్ అనుకున్నాం. సో ఆ డీటెయిలింగ్ అంతా ఎలా చేశారు, ఆ ఐడియా ఎలా వచ్చింది? యాక్చువల్గా అదంతా ముందు ఒక సీన్ అనుకున్నప్పుడు లీడ్స్ అవన్నీ అయిపోయినప్పుడు DVD ప్లేయర్ మనోడు రాసి ఒక లీడ్ ఇచ్చినప్పుడు ఫోన్లో కాన్వర్జేషన్ జరిగింది. అంటే వెళ్ళిపోతున్నారు, కొద్దిగా ఫ్లాట్గా వెళ్తుంది, హిలేరియస్గా ఉండాలి ఇక్కడ ఏదో. మళ్ళీ ఆ గ్రాఫిక్స్ కూడా అప్పట్లో ఎట్లుంటది వర్క్ అనేది గ్రాఫిక్స్ లో వచ్చి పెట్టినట్టుగా. అంటే ఇప్పుడంటే జనరేషన్ మారింది, టెక్నాలజీ మారింది, సో అది చూడడానికి అందరూ నవ్వొచ్చింది, ఎందుకంటే వాళ్ళు చూసే ఉంటారు కదా. యాక్చువల్గా ఫోన్లో కూడా మేము డిస్కస్ చేసుకున్నాం, మాకు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి జరిగిన ఫంక్షన్స్ లో కానీ ఇవి కానీ డైరెక్టర్ గారు ఐడియా తీసుకురావడం, మేము ఈ ఇన్పుట్స్ అన్ని మా సిస్టర్కి ఇట్లా జరిగినప్పుడు ఈ పాట పెడితే భలే ఉంటుంది, ఇలా పువ్వుల్లోంచి ఇలా రావాలి, ఇలా వస్తే భలే ఉంటుంది కామెడీగా, అంతా ఫోన్ కాన్వర్సేషన్ జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన ఒక డ్రాఫ్ట్ ఇట్లా చేయాలని చెప్పడం, మేము ఆ వెర్షన్ పంపించేయడం. అన్నిటికన్నా పక్కన పెడితే ఎడిటర్ అన్వర్ గారు దాన్ని చాలా ఎక్సలెంట్ గా అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే మీరు ఆ సీన్ లో వాళ్ళు బయటకు వచ్చేసాక హీరోలు ముగ్గురు బయటకు వచ్చేస్తున్నప్పుడు జుమ్మక్కు 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 జుమ్మ అనే పాట పాడతాడు ఒక అబ్బాయి, ఆ సాంగ్ కూడా ఉంది. కాకపోతే మాకు ఎడిటింగ్ లో యాక్చువల్ గా మా సిస్టర్ ఫంక్షన్ సీడీలో ఉండే సాంగే అది. చాలా ఆ జుమ్మకు జుమ్మక్ అనే సాంగ్ ఉండేది అప్పుడు. అవే కదండి ఇప్పుడు సితారా సినిమా సాంగ్ 10-15 years బ్యాక్ వెళ్తే అలాంటి సాంగ్స్ ప్యాటర్న్ అందరూ వేసేది. సో మేము ఆ వరల్డ్ నే చూపించాలనుకున్నాం.